మరి కైలాసంలో పార్వతి ఈశ్వరుడు ఆ పార్వతీదేవికి పతి సేవ చేసిందంట. బ్రహ్మాండంగా చేసి ఆ ఈశ్వరుడికి మెప్పు పొందిందంట. మెప్పు పొంది పార్వతి ఎక్కడైనా ముల్లోకాలలో నీలాగా సేవ చేసే ఏ పతివర్తలు లేరు, నువ్వు భర్తను మెప్పించి సేవ చేసేదని ఆ ఈశ్వరుడు మెచ్చుకుంటుంటే ఏంది స్వామి మెచ్చుకుంటున్నావు, తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఎక్కడైనా మహాతల్లులు ఉండగలుగుతారు, నేను గొప్ప కాదు, ఉంటారు అని అందంట. ఎక్కడ లేరు, ఉండనకూడదు, నువ్వే గొప్ప, నువ్వే బాగా చేసేది, ఎవ్వరు లేరట్ట అన్నాడంట. అంటే లేదు స్వామి ఉంటారు అన్నాడు. లేరు 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 పార్వతి లేరు, ఉండరు స్వామి ఉంటారు, లేరుగాక లేరు, ఉంటారు అని ఇట్లా వాదించుకొని ఎడమకం పొడమకం పెట్టుకొని ఇద్దరు కూర్చొని ఉన్నారంట. కూర్చొని ఉంటే అప్పుడు నారద మహర్షి వచ్చి నారాయణ అని ఆ కైలాసంలో దిగిందంట. దిగరకు ఏంటమ్మా తల్లి, ఏందో ఉల్లాసంగా లేరే, ఇద్దరు ఏందో ముఖాలు నల్లగా పెట్టుకొని ఎడముఖం పెడముఖం ఉంటారు, ఏందమ్మా స్వామి ఏంది అని అంట. వచ్చినావా నారదా, వచ్చావు, అందుకే మేము కూడా ఎదురు చూస్తున్నాం, రాలేదు ఏందా అని. చూడు మా సంకోచాలేదో తీర్చు, నేను ఎక్కడైనా ముల్లోకాలలో పార్వతిలాగా సేవ చేసేది ఎవ్వరు లేరు నారదా, పార్వతే గొప్ప, పార్వతే బాగా చేసేది పతి సేవ అని చెప్పిండంట. చెబితే అదిగో నారదా, ఆ మాటే వద్దంటున్నా నేను, చూడు ఎట్ట అంటుండడో, ఆయన మనకంటే కూడా మత్తు ఉండరు చేసేవాళ్ళు, ఏమన్నైనా ఉండరు, కానీ ఈయనకు ఎందుకు అట్ట అంటున్నాడు, ఉండారు చేసేవాళ్ళు అంట. అయితే ఏడుండరు చెప్పమను, సత్యవతిని చెప్పమను, నారదా చెప్పమను, ఎక్కడుండది, ఎవరు చేస్తుండరు నీకంటే బాగా సేవ, నువ్వే బాగా చేసేదన్నట్ట. అయితే చెప్పరాదమ్మా తల్లి, ఎందుకు ఈ రంజీవు, చెప్పేసేయమ్మా అన్నట్టు. ఎక్కడుండరో, లేదు నారదా, సత్యధర్ముడు సత్యలోకంలో సత్యవతి కొడుకు ఫణిభూషణుడు అక్కడ ఉండారు, ఆమె బాగా చేస్తుంది పతి సేవ, నన్ను మించ చేస్తుంది, ధర్మపురియలే సత్యధర్ముడు, ధర్మపురి సత్యధర్ముడు కొడుకు ఫణిభూషణుడు, ఆమె సత్యవతి బాగా చేస్తుంది భర్తకు సేవ అని చెప్పానట. అవునా పార్వతి, నాకు తెలియదే, కానీ ఉండకూడదు, అవునా, నేను ఎక్కడ చూడలేదే, నిన్ను మించినా ముందే, అయితే ఉండదు అని చెప్పానట. అని వీళ్ళు వాదించుకుంటే అదృష్టం అయిపోయిందంట. ఈశ్వరుడు ఎక్కడ ధర్మపురిలో తేలిండంట. ధర్మపురిలో పోయి అప్పుడు అడిగి పోయిందంట. పోయి అమ్మ ఆకలేస్తుంది, అంత భోజనం పెట్టమ్మా అని మార్వేషంతో పోయిందంట. పోయేరకు అయ్యో నాయన ఇప్పుడే భోజనం అయింది, ఎవరు రాలేదే అతిథులని చూస్తున్నాను నాయన, రా భోంచెద్దు కానీ రా నాయన, కళ్ళు ముఖం కడుక్కొని అని పేటేసి భోజనం పెట్టిందంట. భోజనం పెడితే ఈయన అన్నాడంట, అమ్మ నువ్వు భోజనం పెడితే నేను అలా తిన్నమ్మా, నేను ఒక 3 వరాలు ఇస్తే తింటాను అనంట. ఓహో అంతేనా స్వామి, ఏం కోరుకుంటావు కోరుకో అంటే, ఇప్పుడు కాదమ్మో నేను తర్వాత కోరుకుంటా, అయితే భోంచేయి స్వామి, నువ్వు ఇప్పుడు అడిగితే అప్పుడు ఇస్తా, నువ్వు భోంచేయనమాట. బాగా సమాపిష్టిగా భోంచేసి పక్కన కూర్చుంటాంట. కూర్చొని 10 నిమిషాలు ఆగి కొంచెం ఉండాక, అమ్మ కోరుకున్నానంట, అడుగు స్వామి ఇస్తాను అడుగు అన్నమాట. ఏం లేదు కానీ నాకు ఒక కూతురు ఉంటుంది, నా కూతురికి నీ భర్తని సేవకు పంపించాలా అన్నాడట. అయ్యో ధర్మపురి సత్యధర్ముడు ఆయన రాజ్యమెళ్ళే రాజు, నీ ఆడదానికి నీ కూతురికి సేవ చేసేది ఏం భాగ్యం నాయన, అట్టాటి వరాలు కోరొచ్చును, ఆయన ఎట్టట్ట చేస్తాడు, ఆయనకు వచ్చి 10 మంది ఆయన సేవ చేయించుకునేవాడు, నీ కూతురు సేవ ఆయన చేయటం ఏంది నాయన అని చెప్పి ఆయన అట్ట కదా నాయన, ఏదన్నా కోరుకో ఇస్తానన్నట. అట్ట మాట తప్పుతావా అన్నాడట. ఇల్లు వాదించుకుంటుంటే ఆయన వచ్చిండట సత్యధర్ముడు. వచ్చి పార్వతి సత్యవతి ఆగు, అయినా ముని కుమార్తెలో సేవ చేసే తప్పేముంది, నేను చేస్తా, పోయి నువ్వేం బెంగ పెట్టుకోగాకు బాధపడగాకు, నేను పోయి సేవ చేస్తానని చెప్పిండట. అంటే ఎలా స్వామి నాకైతే ఇష్టపడలేదు అంటే, ఏం కాదు ముని కుమార్తెలకే కదా సేవ చేసి తప్పేముంది అని పోతానని పోతున్నట. ఒప్పించుకొని పోతుంటే అప్పుడు కొంత లక్క పోగానే పెద్ద భవనం గాయించి ఆ భవనంలో కూతుర్ని తయారు చేసి, సత్యధర్మ
ఇక్కడ ఈమె నా కూతురు, ఇదే భవనం, ఈ భవనంలో నా కూతురు ఉంది, ఆమె ఏది అడిగితే అది చేయాలా, ఏం చెప్తే అది చేసి పెట్టు అని చెప్పి నేను వస్తానని చెప్పి ఆయన అదృష్టమైపోయినట్ట. పోయేరకు అప్పుడు ఆమె సేవ చేస్తున్నట్ట. ఆమె ఇండ్లు దొడిపెత్తుంది, గుడ్డలు ఉతికెత్తుంది, వంట చేయించుకుంటుంది, అన్నీ కావాల్సిన పనులన్నీ చేయించుకుంటూ చేసి పెడుతుండ ఆయన. అట్ట కొన్నాళ్ళు చేసామని ఈమెకేం పుట్టింది, ఇవన్నీ బాగా చేసి పెడుతుండు, చక్కగా ఉండడు, ఈయనతో నాకు పొందు కావాలి అని చెప్పి ఆమెకు మనసులో పడ్డదంట. పడి, సత్యధర్ముడా, నాకు నువ్వు కామవంచగలిగి నువ్వు కావాలి, నాకు నువ్వు నాతో ఉండాలా అన్నట్టు. అమ్మా, నాకు భార్య ఉంది, నాకు ఒక కొడుకు ఉండడు, నేను ధర్మపురియేలే సత్యధర్ముని, ఒక రాజును, అట్టాటి అధర్మమైన పనులు నేను చేయనమ్మా, నువ్వు నాకు తల్లి లాంటి దానివి, నాకు చెల్లి లాంటి దానివి, కానీ నీకు సేవనే చేస్తా, కానీ అలాంటి పనులకు నేను పాల్పడను కాదు, నేను ఒప్పుకోను అనమాట. ఆమె ఎంత మొండికి పడ్డా కూడా ఈయన ఒప్పుకోపోయేసరికి అప్పుడు ఆమె ఏం చేసింది, ఈ ముండా కొడుకు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు, ఏం చేయాలా అని చెప్పి ఇంకా ఒళ్ళంతా రక్కుకుందంట. జాకెట్ చింపుకొని, ఒళ్ళంతా రక్కుకొని, చీర చింపుకొని, నెత్తంత జరుపుకొని, అప్పుడు తండ్రి అని ఏడుకునేరకు వచ్చిందంట. ఆయన వచ్చి, ఏందమ్మా, ఏం తల్లి, ఏం జరిగిందమ్మా అంట. ఏం జరగదేమని తండ్రి, ఇట్టాటని తీసుకొచ్చా, నాకు సేవగా పెట్టినావు, నన్ను బలాత్కారం చేసినాడు, నన్ను చూడు ఎట్ట చింపిండో, నన్ను ఎట్ట చేసిండో, నన్ను బలాత్కారం చేసినాడని చెప్పాడంట. దురమార్గుడా, నేను మంచి పని చేస్తావు అని నేను చేదోడు ఓదోడు ఉంటావు, అమ్మాయికి నేను తోడుగా తీసుకొస్తే ఇట్టాటి దుర్మార్గ పనులు చేస్తావా నువ్వు అని చెప్పి ఆయన ఇంకా పా ఏం చేస్తాడో, నీ ధర్మపురికే పోదాంపా, ఆడ ప్రధానమంత్రులు ఉండరు, అందరు ఉంటారు, నీ రాజ్యంలోనే పోదాంపమ్మని తీసుకొని పోయినట్ట. పోయి ఇంకా అందరుండి, అయ్యా చూడు ఏంది అప్పుడే వచ్చినారంటే, ఏం లేదు ఇట్లా నా కూతుర్ని బలాత్కారం చేసినాడు, ఏం శిక్ష చేస్తారో శిక్ష విధించండి ఈయనకు అని చెప్పినట్ట. అయ్యో, కన్యగా ఉండి ఆమెను బలాత్కారం చేసి అత్యాచారం చేసినట్టు నువ్వు కన్యకు శిక్ష వేయాల్సిందేను అని చెప్పి ఉరి శిక్ష చేశారట. ఉరి శిక్ష చేసరికి అప్పుడు ఆమె భార్య, ఏంది స్వామి, నా భర్త అట్టోడు కాదు, నాకు ఇట్టాటి శిక్ష నా భర్తకి వేస్తున్నారు, నా భర్త దేవుళ్ళు అంటాడు, నన్ను తప్ప నా కొడుకుని తప్ప అన్నిలో ప్రేమించేవాడు కాదు, మంచితనమే కానీ చెడుతనం ఆయనలో లేదని చెప్పి ఆమె వాదించిందట. లేదు, జరగాల్సింది అని చెప్పి ఉరి శిక్ష చేశారట. ఇచ్చిన తర్వాత ఇంకా సరేలేమ్మా, నీ ఏడుస్తా వలపోతా, ఏంది తల్లి, లేస్తే నేను ఆ పార్వతీదేవిని, ఆ లలితాంబను, జగదాంబను, పరమపావని, లోకమాత, దుర్గాభవాని, లలితాభవాని, బాలాతిపుర సుందరి, ఆ శ్రీశైల బ్రహ్మరాంబిక, నిన్ను నేను కొలుస్తుండా, ఇన్ని అవతారాలతోటి నిన్ను నేను వేడుకుంటుండా, నాకేందమ్మా ఈ శిక్ష, నా భార్య అలాంటి రోడ్డు కాదు కదా నా భర్త, ఈ శిక్ష వేసినామని చెప్పి ఆమె వలపోతా ఏడుస్తూ ఉంటే, ఆ కోపం మీద నా భర్త పోయిన తర్వాత నేను కూడా సాగరం అయిపోతా, నీ ఇంకా 2 వరాలు ఉండ, ఏం కోరుకో నేను ఇచ్చి వెళ్ళిపోతాను అంటాను. అనేకు సరే అమ్మా, ఏం కోరుకుంటానో కొంచెం ఆలోచిస్తా ఉంటే, ఏం ఆలోచించదు లేదు, నువ్వు తొందరగా కోరుకో, నేను నిమిషం కూడా ఉండను, నేను కూడా నా భర్తతోటి నేను సాగరం అయిపోతాను అన్నదంట. అనేకు ఆయన అన్నాడంట, అమ్మ నీ కొడుకును అమ్మవారి కాలుగా చెక్కి బలిచ్చు, నీ చేతులతోటి నువ్వే బలి ఇయ్యాలా, నాకు ఆ 2వ కోరిక అన్నాడంట. అయ్యో, ఏమి కోరిక కోరినావు స్వామి, ఏంది కోరిక, నా కొడుకుని నేను ఎట్ట చేసేని, నేను ఎట్ట బలి ఇయ్యాలా, నా చేతులతో ఎట్ట చేశాను నేను, ఏంది స్వామి అని చెప్పి ఆమె ఏడ్చి వలపోయి ఇంకప్పుడు తప్పక ఇచ్చిన మాట తప్పలేక అప్పుడు కొడుకును కూడా ఖండించిందంట. ఖండించి ఇంకా ఏడుస్తా వలపోతా ఉంటే, స్వామి ఇంకా ఎట్టయినా ఒకటే, మేమందరం పోయినాక నాకెందుకు ఈ జలమా, నేను తొందరగా కథం కోరుకొని నేను వెళ్ళిపోవాలా, నేను కూడా నా భర్తతోటి నేను అగ్నిలో కలిసిపోతానని చెప్పానదట. అనేకమ్మా కోరుకున్నాక కాదనవు కదా అంటే, నేనే ఇవన్నీ కాదన్నానా, నీ ఒక్క కోరిక కానీ వెళ్ళిపోవాలి నేను అనంట. సరే, నాకు కామం వంచగలిగినది, నాకు ఈ రాత్రికి నాకు ఒక మనిషి కావాలా నా పక్కలోకి అన్నాడంట. అయ్యయ్యో, ఈ కోరిక నేనట తీరవాలా స్వామి, ఏం కోరిక కోరినావు, ఏంది స్వామి నాకు ఈ పరీక్ష అని చెప్పి అమ్మవారి కడపడి ఏడుస్తుందంట. ఏంది తల్లి, లలితాంబ, జగదాంబ, పరమపావని, శ్రీ భ్రమరాంబికాదేవి, ఏంది తల్లి ఈ కోరిక, నాకు ఎక్కడైనా ఉందా, నేను ఎట్లా తీరవాలని చెప్పి ఆమె ఏడ్చి మళ్ళా లేచి అప్పుడు సాని బజారుకు పోయిందంట. సాని వీధులకు పోయి, అమ్మ తల్లి, ఎవరైనా ఈ రాత్రికి నాకు
పడకకు ఒక మనిషి కావాలా, మీరు ఎవరైనా రాగలుగుతారా అని అందరిని అడిగిందంట. అమ్మ తల్లి ఈరోజు లేరమ్మా, ఈరోజు అందరికి మాటిచ్చాము, ముందే బుక్ అయిపోయినాము, రేపు ఈయన వస్తే నీ కోరిక తీరుస్తామమ్మా అన్నదంట. అంటే నాకు ఈ రాత్రికి కావాలని నేనేం చేయాలని చెప్పి ఇంట్లో వచ్చి ఏడుస్తుందంట. ఏడుస్తుంటే అప్పుడు నారద మామని పోయి, అమ్మా సతీ అనసూయ కాడ ఏమి జరిగింది నీ భర్తకు, ఎంత పరాభవం జరిగింది, తెలివి లేదా, పతివర్తలతో ఆట ఆడుకుంటుంటారు, ఇప్పుడు ఏమి జరుగుద్దో చూడు ఒక్కసారి, ఆమెను ఏం కోరిక కోరిండో ఆమెను ఏం అల్లాడిపిస్తున్నా నీ భర్త అని చెప్పి అన్నదట. ఓహో నారద అవునా, ఎంత బాగా చేసినాడు అని చెప్పి ఈమె సానివేషం వేసుకొని, అమ్మ నువ్వు వచ్చావు కదా రాత్రి మా సాని వీధులకు, ఒక ఆయన వస్తానని రాలేదు, అందుకని నేను వచ్చినాను అన్నదట. అంటే తల్లి నా మాట నిలబెట్టినావు అని పంపించిందట. పంపించారు గదిలో పోయారికి ఈమె ఉందట. ఈమె మాట్లాడారు గుర్తుపట్టుకున్నట్ట ఈశ్వరుడు. గుర్తుపట్టుకొని పార్వతి ఎందుకు వచ్చావు నువ్వు, నీకేం పని ఇక్కడ అన్నట. సాలే నీ సంబరము టాటోలతోటాను పరీక్ష, ఏమైపోతావో తెలియదు నీకు అని చెప్పి, గబా ఇంత ఇంత ఏడిపిస్తున్నావు వాళ్ళను, పిలువు ఆ సత్యధర్ముణ్ణి పనిభూషణ్ణి అందరినీ బతికిచ్చి ఆమె కొప్పగిచ్చి ఆ తల్లికి ఏడుకుందాము అని అంటట. అనేరకు అట్టగాదులే పార్వతి, నీకు నాకు తెలుసు ఆమె మంచిదని, ఆమె మహాపతివర్తని, ముల్లోకాలకు పుట్టబోయే లోకాలకు ఏం తెలుసు, అందరికీ తెలవాలని చెప్పి నేను ఈ పని చేసినాను. యాడికి పోయినారు అడుగు పనిభూషణుడు వస్తుండు, సత్యధరుడు వస్తుండని ఆ ఈశ్వరుని గానం చేసుకుంటా వస్తుండ్రంట. అప్పుడు వస్తుంటే వీళ్ళు ప్రత్యక్షమయ్యి వాళ్ళ ముగ్గురిని కలిపి ఆ ధర్మపురి ఏలమని మళ్ళా చెప్పి అదృష్టమైపోయారంట. ఇది బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయరా, ఈ అమ్మకు మంచి మాటలు వినరా.